అయితే ఈ రోజు ఎట్టకలకి ఈ విషయం తెరపడబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ ఎల్పీ సమావేశం ఉంది. ఫడ్నవీస్తో దోబుచ్చులాడుతోంది పార్టీ హైకమాండ్. ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఫడ్నవీస్. సీఎం అభ్యర్థిత్వం పైన ఏక్నాథ్ షిండే దిగివచ్చారు. బీజేపీయే సీఎం అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించేశారు. దీంతో ఏక్నాథ్ షిండేకి ఫుల్ స్టాప్ అన్నట్టుగా చెప్పాలి. బీజేపీ నుండే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవరైనా దానిపైన ఫడ్నవీస్ చాలా క్లియర్గా నేనే అనే ఒక ఆశతో ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఫడ్నవీస్ని తప్పించాలనే ఒక ప్లాన్లో ఉంది. ఎందుకంటే ఆయన మూడవసారి కనుక ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. రేపటి రోజున బీజేపీలో కూడా ఆయన చాలా కీలకం కాబోతున్నారు. ప్రధాని రేసులో కూడా ఉండే అవకాశం కూడా ఉంది.